హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నారనుకుంటున్నాను. సో సండే లంచ్కి నేను కొంచెం చికెన్ ఉంటే చేశాను. గోంగూర చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో చికెన్ సరిపోదు కాబట్టి కొంచెం ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. సో నెక్స్ట్ గోంగూర అంటే దొరకదు కాబట్టి ఫ్రోజన్ తీసుకొచ్చి దాన్ని కొంచెం ఓవెన్లో ఒక 20 సెకండ్స్ పెట్టేస్తే సరిపోతుంది. 20 సెకండ్స్ పెట్టేసి మిక్సీలో బాయిల్ చేసి మిక్సీ చేసేసి అందులో వేయటమే. నెక్స్ట్ దాని కాంబినేషన్ రసం పెట్టాను. సో టమాటాలు రెండు తీసుకొని మిక్సీ వేయటం, అందులో కొంచెం ధనియాలు వేసి, సో ఒకవైపు రైస్ ఉడుకుతుంది. నెక్స్ట్ రసానికి తాలింపు పెట్టుకోవడం, రెగ్యులర్ ఆవాలు, జీలకర్ర, సో ఎండుమిర్చి, నెక్స్ట్ గార్లిక్ అండ్ క్యూమిన్ సీడ్స్, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ రెండు కొంచెం మెత్తగా నూరుకొని తాలింపులో వేసాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. సో యాక్చువల్గా ఇంగువ వేయటం మర్చిపోయాను, సో లాస్ట్లో యాడ్ చేశాను. సో వీడియో క్యాప్చరింగ్ కోసం చేస్తుంటే కొన్ని మర్చిపోయాను అనమాట. నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయ, మిర్చి, ఏదైనా సాటిస్ఫాక్షన్కి ఓన్లీ నీళ్ళలాగా రసం అనేది లేకుండా కొంచెం అలాగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం. నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలి. చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. జస్ట్ తాలింపు, ఒక ఆనియను, టమాటాలు మిక్సీ చేసుకోవడం, కొంచెం ధనియాలు వేసి, ఉల్లిపాయ వేగాక ఆ ప్యూరీ అందులో వేసేయడం. సో ఇప్పుడు ఈ ప్యూరీ కొంచెం ఈ పచ్చిదనం పోయి ఉడకాలన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో అవి వెయిట్ చేశాక వాటర్ పోసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే కొంచెం లైట్గా పప్పు కొంచెం బాయిల్ చేశాను, జస్ట్ ఒక చిన్న గుప్పెడు, మరి నీళ్ళలాగా కాకుండా పిల్లలకి పెడుతూ కొంచెం పప్పు ఉంటే బాగుంటుందని లైట్గా ఒక 2 స్పూన్లు అన్నట్లు. నెక్స్ట్ రసం పౌడర్ వేసాను, అంతే. సాల్టు, రసం పౌడర్, కొంచెం చింతపండు యాడ్ చేయాలి. చింతపండు కామన్ కదా రసం అంటే. చాలా ఈజీ అనమాట ఇదొక టైప్ ఆఫ్ రసం. నథింగ్, రొటీనే. జస్ట్ కొంచెం పప్పు యాడ్ చేశాను అంతే. దాన్ని కూడా మిక్సీ బట్టి వాటరిష్గా, పప్పు వాటర్ లాగా. ఇంకా అది కూడా కిడ్స్కి పెడుతున్నాను కాబట్టి ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేయండి బాయిల్ అయ్యాక లాస్ట్లో. అంతే, రసం చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు ఇలాగా పిల్లలకైతే కనుక. సో ఈ ఛానల్ న్యూది కాబట్టి కొత్తగా ట్రై చేస్తానండి. నా వాయిస్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ మీ. సో రసం ఇలా పెట్టాను. ఒకవైపు చికెన్ రొటీనే కదా, అది అయిపోయింది. ఒకవైపు రసం అయిపోయింది. షార్ట్ పెట్టాను చూడండి, 3 కాంబినేషన్. సో ఇలా చేశాను అనమాట నేను. సో మీకు నచ్చితే ఈ రసం కామెంట్ చేయండి, మీకు కనుక నచ్చితే. సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్తగా వచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. మరి మీకు ఏదైనా కుకింగ్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా అది చేస్తాను. మీరు ఏది అడిగితే అది చేస్తాను. సో ఒకవైపు చికెన్ అయిపోయింది, ఇంకా రైస్ కూడా అయిపోయింది. మీరు చూడొచ్చు, అందులో గోంగూర చికెన్, అందులో కొంచెం ఎగ్స్ వేసాను. సో గోంగూర వేసాను, కొంచెం చికెన్ ఉంది. సో అది కొంచెం సరిపోతుంది. యాక్చువల్గా నేను ఎవ్రీ సండే కంపల్సరీగా బిర్యానీయే చేస్తాను, ఇలా కర్రీయే చేయను పిల్లలు తినరని చెప్పేసి. ఈసారి బోర్ కొట్టేసి బిర్యానీ ఇలా చేశాను అనమాట. సో ఈవినింగ్ మళ్ళీ చికెన్ అయిపోయింది. ఈ రసంలోకి కాంబినేషన్ ఆమ్లెట్ వేసాను.
సో రసంలోకి ఆమ్లెట్ కాంబినేషన్ బాగుంటుందా, కొంచెం బజ్జీలు కూడా వేసుకున్నాను. నాకు బజ్జీలు అంటే పిచ్చి. సో పిల్లలకి ఆమ్లెట్. మీకు ఏ కాంబినేషన్ బాగుంటుంది? రసం విత్ బజ్జీనా, రసం విత్ ఆమ్లెటా, బోత్ బాగుంటాయా? మీరు కామెంట్ చేయండి. కంపల్సరీగా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి.